హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీతో టైల్స్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి, సామాన్లు కడిగే దగ్గర కానీ బాత్రూంలో కానీ ఇక్కడ నేను ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే ఆల్రెడీ నేను బకెట్స్, టబ్స్ అవన్నీ మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఒక వీడియో అయితే షేర్ చేశాను. దానికి కామెంట్లు వచ్చాయి. సో టైల్స్ క్లీనింగ్ కూడా పెట్టండి సిస్టర్ అని చెప్పి, సో దానికోసం మీతో షేర్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇక్కడ టైల్స్కి యూజ్ చేస్తున్నాం అంతే. అది చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇక్కడ సాల్ట్, బేకింగ్ సోడా, అలాగే హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ అయినా యూజ్ చేయండి. లేదంటే నేను ఇదేంటంటే మామూలుగా విశాల్ మార్ట్లో వాళ్ళది బ్రాండ్ ఉంటుంది కదా హార్పికే, కాకపోతే మనకు బ్రాండ్ వేరు ఉంటుంది అంతే. అది యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్ టైల్స్ మీదే వేసేస్తున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు. సో నేను ఇలా క్లీన్ చేసుకుంటూనే వీడియో తీస్తున్నాను. దీనికి సపరేట్గా కప్లో కలుపుకొని అవన్నీ కాకుండా 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్, అలాగే ఒక 2 స్పూన్లమైన నేను ఇక్కడ ఈ లిక్విడ్ అయితే యాడ్ చేశాను, హార్పిక్ లిక్విడ్ అయితే. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకొని బాగా టైల్స్కి అప్లై చేసేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయాలండి. మీరు లిక్విడ్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీకు కొంచెం మరీ ఎక్కువ రఫ్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో కొంచెం ఇది నార్మల్గా ముగ్గుపిండి ఉంటుంది కదండి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముగ్గుపిండి వేయకుండా ఈ విధంగా హ్యాండ్తోనే చూపిస్తున్నాను. ఇది బాత్రూంలో కాదు, కాకపోతే టైల్స్ మీకు ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది బట్టలు ఉతికే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఇది ఈ విధంగా అప్లై చేసేసుకొని మనము ఒక 10 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, ఇది బాగా పడుతుంది. మనకు హార్పిక్ లిక్విడ్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాల్సి వస్తుంది, అంటే 2-3 స్పూన్లు దాకా వేసుకోవాల్సి వస్తుంది. ఇలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం నార్మల్గా కొంచెం ఇక్కడ మీకు తెలుస్తుంది చూడండి, కొంచెం ఒక కలిపిన దగ్గర మనకి గ్యాప్స్ అనేవి వచ్చాయి తెల్లగా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనం పెట్టేసుకొని కొంచెం మనకు అది 10 మినిట్స్ తర్వాత ఏంటంటే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, అది తీసుకొని నేను ఇక్కడ హ్యాండ్తో చూపిస్తున్నాను. మీరు కాలుతో అయినా కూడా కాలుతో స్క్రబ్ చేయొచ్చు, అంటే రుద్దేసినట్టుగా. లేదంటే మీ దగ్గర బాత్రూమ్ క్లీన్ చేసేటివి బ్రష్లు ఉంటాయి కదండి, అవైనా తీసుకొని క్లీన్ చేసుకోండి. నేను ఇక్కడ హ్యాండ్తోనే చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ హ్యాండ్తో చేస్తే ఏమైనా ప్రాబ్లం ఏమో అది అనుకుంటారు కదా, సో అలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అంతే. చూడండి, మీకు తేడా అనేది తెలుస్తుంది చూడండి, మురికి అనేది ఎంత ఈజీగా వస్తుందో. ఈ విధంగా నీట్గా అనేది స్క్రబ్ చేసేసుకోవాలి. స్క్రబ్బర్తో అయితే ఈ విధంగా బాగా అంటే ఈ విధంగా రుద్దినట్టుగా రుద్దేసినాం అనుకోండి, ఈ విధంగా నీట్గా అంతా ఆ జిడ్డు అదంతా వచ్చేస్తుంది. మరి ఎక్కువగా మురికి ఉండింది అనుకోండి, మీకు కొంచెం టైం అయితే పడుతుంది. ఇక్కడ నాకు మరీ ఎక్కువ మురికి అయితే లేదు, కాకపోతే లైటింగ్కి నాకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు అంటే నీట్గా వచ్చేసింది, మురికి అంతా పోయింది. కాకపోతే నాకు అటు సైడు నేను నిలబడడం వల్ల ఏమంటే ఆ నీడ పడడం వల్ల మీకు కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది. ఇది డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తానండి, ఎందుకంటే కొంచెం తడి తగ్గిందనుకోండి మనకు అది క్లియర్గా తెలుస్తుంది ఎట్లుంది అది అనేది. చూడండి, ఈ విధంగా నీట్గా తెల్లగా వచ్చేసింది, మురికి అంతా పోయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. బాత్రూమ్ టైల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అలాగే మీరు ఎలా క్లీన్ చేస్తారనేది చెప్పారనుకోండి, ఆ టిప్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను తప్పకుండా. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.